చాలా బాగుంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదిగోండి, ఉసిరికాయ రోటి పచ్చడి పచ్చిమిర్చితోటి ఎలా చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇది 1/2 kg ఉసిరికాయలండి. చక్కగా గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి 200 grams వరకు పచ్చిమిర్చి ఉంటుందండి. అవి కొంచెం మధ్యలోకి కట్ చేసుకుని మనం ఏం చేద్దామంటే, ముందు మెంతులు జస్ట్ ఒక 1/2 teaspoon అండి. ముందు మెంతులు ఏం చేసుకుందాం, కమ్మటి వాసన వచ్చే వరకు. నా దగ్గర ఎప్పుడు పొడి ఉంటుంది కానీ ఫ్రెష్గా వేద్దాము అని చెప్పి. 1/2 kgకి దాదాపుగా 1/4 kg పచ్చిమిర్చి పడుతుందండి, మీరు తినే కారాన్ని బట్టి. ఇక్కడ నేనైతే 200 grams తీసుకున్నాను. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుని, అంతసేపు ఆయిల్ వేసే సునీత కొంచెమేనా అనుకోకండి, అది సన్నగా పడుతుంది కనుక. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని చక్కగా పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మనం వేరే దానిలో తీసుకున్న తర్వాత అదే మూకుడులోకి కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు అయితే చక్కగా మంచిగా మగ్గబెట్టుకోవాలండి. అయితే ఈ ముక్కల్ని మీరు ముందే ఉప్పేసేయొద్దు, కొంచెం అట్లా లైట్గా వేగిన తర్వాత అప్పుడు వేయండి. ఉప్పేస్తే మరి నీరు వచ్చేస్తుంది. చూసారా, చక్కగా మనకి ఏంటంటే ఇట్లా చితిపితే ముక్క చితకాలన్నమాట. అట్లా మెత్తబడిపోతే చాలు. ఇంకా నేనైతే మధ్యలో ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు వేసానండి, ఒక 1/2 spoon. సో ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ ముక్కలు ఆరే లోపల అండి, ముందైతే మెంతులు అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకుని మంచిగా మెత్తగా నూరేసుకుందాము. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవన్నీ వేయించేసి చక్కగా వేసేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి. మీరు చక్కగా మిక్సీలో కూడా వేసుకోండి, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మరి పేస్ట్ అయిపోకుండా ఉంటుంది. కొంచెం నలిగినాక కొంచెం జీలకర్ర కూడా ముందే ఉప్పుతో పాటు వేసేసుకోవచ్చు. నేనే మర్చిపోయాను. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుని మనం ఉసిరికాయ ముక్కలు నూరుకుంటే అండి మనకి చక్కగా మంచిగా నలుగుతుంది, ఇంకా వాళ్ళని చిందకుండా కూడా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో ఇది వేసి కలుపుకుంటే సరిపోద్ది. ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాండి. ఇది నలిగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా మంచిగా నూరేసుకోవాలి. మనకు అట్లా ముక్క చక్కగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు అయితే కొంచెం పడుతుంది, తగ్గితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతేనే ప్రాబ్లం అండి. ఇప్పుడు దీన్ని తిరుగుమాత పెట్టుకోవాలి. ఇంక ఇందులో అన్నం వేసి తుడిసే అంత సీన్ ఉండదండి, నీట్గా మొత్తం అంతా వచ్చేస్తుంది.
ఏం ఉండదు అసలు వచ్చేటట్టు. ఇది కూడా ఒక పిక్ పెట్టండి. రౌండ్గా రావట్లే ఇట్లా. రోల్ అంటండి మనం ఎప్పుడు ఏది నూరుకున్న ఎమ్మటే కడిగి పెట్టుకోవాలంట. అంటే పాతకాలంలో దానికి ఏం చెప్పేవాళ్ళు కానీ అన్నీ కూడా మనకి మన శుభ్రతతోటి ముడిపడే ఉంటాయండి ఏ చెప్పినా కూడా. తాలింపుకి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నేనైతే పప్పులు కూడా వేస్తానండి, మీ చాయిస్. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. మినపప్పుల బదులు గుళ్ళు వేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర ఏమో అవసరం లేదు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇట్లా చేతితో నలిపేస్తే మంచిగా వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లాస్ట్లో కరివేపాకు. నూనె వేడిగా ఉండగానే చక్కగా ఇందులోకి వేసేసుకోవాలండి తాలింపు. చక్కగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని హ్యాపీగా తినొచ్చండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇది అన్నంలోకనే కాదండి, మీరు చక్కగా దోశల్లోకి, ఇన్ఫ్యాక్ట్ మీరు చపాతీ చేసుకున్నారనుకోండి, పక్కన అట్లా చట్నీ కొంచెం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి. పక్కన దాల్ కానీ అట్లా తీసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనం ఉసిరికాయని రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మనకి ఈ వాతావరణం మార్పు వలన వచ్చే ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. సో అదండి, మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత. ఉసిరికాయతో మీరు ఎన్ని రకాల డిష్లు చేస్తారు అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా? దాదాపుగా నాకు తెలిసి ఒక 20 పైన డిషెస్ చేయొచ్చు అని అనిపిస్తుంది. సో అట్లా ఏమైనా ట్రై చేస్తే కనుక మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా? ఇది చెప్పినాక అప్పుడు బాయ్ చెప్పండి శ్రీను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.